ఏళ్ల తరబడి పేరుకుపోయినటువంటి సమస్యలను స్థానికంగా ఉండేటటువంటి అధికారుల దగ్గర మొరపెట్టుకున్నా వారి సమస్యలు పరిష్కారం కావట్లేదంటూ కూడా ఫిర్యాదుదారులంతా కూడా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కార్యాలయంకి రావడం జరిగింది. సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారంతా కూడా ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్కు నేరుగా ఫిర్యాదు చేసినట్టయితే తమ సమస్యలు పరిష్కారం అవుతాయనేటటువంటి ఒక నమ్మకంతో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి వారంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. కలెక్టర్కు కొంతమంది గతంలో కూడా ఫిర్యాదు చేసిన వారు ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఫిర్యాదు చేయడానికి వచ్చేవారు ఉన్నారు. ఇందులో రకరకాల సమస్యలు ఉన్నాయి. కొంతమందివి రెవెన్యూ సమస్యలు అయితే మరికొంతమందివి ఇతరత్ర సమస్యలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కరు వారి సమస్యలు ఏందో మాట్లాడించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం పేరు, ఏ ఊరు? నా పేరు జ్యోతి సార్, మాది క్రిస్టియన్ పల్లిలోకి రెంట్కున్నాను నేను. ఏంటి మీ సమస్య? ఇప్పుడు కలెక్టర్ని ఎందుకు కలవాలి? అంటే ఇప్పుడు మాకు ఇల్లు గవర్నమెంట్ నుంచి ఏమి ఇల్లు రాలేదు సార్. మాకు రేషన్ కార్డు లేదు. పాపకి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అవుతున్నాయి. మస్తు తిరిగాము. మున్సిపాలిటీ ఆఫీస్లో కూడా అప్లికేషన్ పెట్టాము. వాళ్ళు ఏమో అవి కంప్యూటర్లో లేదమ్మా, ఎక్కట్లేదు, దాంట్లో అది మూసిపోయిందని. ఇప్పటికీ 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అవుతున్నాయి. పాపకు పింఛన్ లేదు. ముగ్గురు ఆరోగ్యం బాగలేదు. పాపకి కొంచెం చిన్నప్పటి నుంచి ఫిట్స్ వచ్చి ఒక మైండ్ సెట్ సరిలేదు, హ్యాండికాప్ పాప. అయితే సర్టిఫికేట్ కూడా ఉంది. చూపించి ఎక్కడ పోయినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఏం చేసినా అది ఓపెన్ అవ్వట్లేదమ్మా, అది ఓపెన్ కాదు, మేము ఏం చేయాలని అంటున్నారు సార్. అదేందో మున్సిపాలిటీ ఆఫీస్లో కంప్యూటర్లో ఎక్కాలంట కదా, అది ఓపెన్ కాలేదమ్మా, మేము ఏం చేయాలంటే మేము కలెక్టర్ ఆఫీస్ కాడికి కూడా పోయి కంప్లైంట్ ఇస్తామంటే ఎవరికైనా ఇచ్చుకోమ్మా, మేము అది ఆన్ కానీ మేము ఏం చేయాలని వాళ్ళు అంటుండ్రు. మామూలుగా భర్తలు చనిపోయిన వాళ్ళకి ఒక 6 నెలల 3 నెలల పింఛన్ వస్తుంది. నా పాపకి హ్యాండికాప్ పాపకి రావట్లేదు నాన్న. ఇంకా 2 పిల్లలు కూడా ఫిడ్స్ పిల్లలే. వాళ్ళకు కూడా గవర్నమెంట్లో మందులు తెచ్చుకొని కూలి పని చేసి ఆ పూటకి మందులు తెచ్చుకునే వాళ్ళం. కనీసం తల దాచుకోనికి ఒక గూడు గవర్నమెంట్ నుంచి, ఒక ఇండ్లు కూడా లేదు, రేషన్ కార్డు కూడా లేదన్న. కొంచెం ఆర్థిక స్థితి ఉంది మాకు. ఆ పూటకి కష్టపడి కూలి పని చేసుకుంటేనే అవుతుంది, లేకపోతే కాదు మాకు. గతంలో ఎప్పుడన్నా వచ్చామా కలెక్టర్కు? అంటే మాకు అక్కడ మున్సిపాలిటీ ఆఫీస్లకి అక్కడ తిరిగాను, కానీ ఇక్కడ రాలేదు. ఇదే ఫస్ట్ టైం. ఆడిపోతున్నా జరుగుతుందేమో, చాలామంది కూడా అంటుండ్రు కలెక్టర్ ఆఫీస్ కాడికి పోతే జరుగుతుందమ్మా అంటే వచ్చిన ఈసారన్నా జరుగుతుందేమో అని. మాది ఇక్కడ మా క్రిస్టియన్ పల్లినే రెంట్కున్నా సార్. ఇప్పుడైతే మీదేంటి సమస్య? డబల్ బెడ్రూమ్ ఉంటుంది సార్. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. డబల్ బెడ్రూమ్ నుంచి అక్కడ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కోయిల్కొండ మండలం సార్, వింజమూరు గ్రామము. రెవెన్యూ ఇది మండలం సార్. ఎంఆర్ఓ సార్ దగ్గరికి సంవత్సరం తిరిగిన సార్. భూమి మా మరుదులు అమ్ముకున్నారు వేరే వాళ్ళకు. ఆపండి సార్ అని నేను రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడనే ఉండి ఇంటికి వెళ్ళిపోతున్నా. 2 ఎకరాలు అమ్మిండ్రు సార్. మాకు అస్సలు ఒక గుంట కూడా లేదు. మాది మాకు ఇచ్చి మీది అమ్ముకోనరు అంటే ఈయనకుండగా వేరే వాళ్ళకి అమ్మిండ్రు. అమ్మితే సార్ రిజిస్ట్రేషన్ ఆపుండి అంటే ఆపుతలేడు సార్. ఆపకుంటే కలెక్టర్కు ఇచ్చిన, హైదరాబాద్ కూడా సీఎం దగ్గర పోయి కూడా ఇచ్చినాం లెటరు. అయితే మండలంకు వచ్చింది కానీ వాళ్ళు ఆపుతలేరు సార్. మేము చేస్తామని నిన్న చేసిండు సార్. అందుకు కలెక్టర్ మేడం కూడా చెప్పింది సార్ ఆపండి అని. వచ్చింది మండలంకు, వచ్చి ఆమె చెప్పినా కూడా సరే అన్నాడు. మళ్ళీ మాకు తెలియకుండా చేసిండు సార్. అందుకు మళ్ళీ మేడం కలుసుదామని వచ్చినాం. ఏందమ్మా మీ సమస్య? అదిగో రోడ్డుకు ఇల్లు అడ్డం వేసిండ్రు స్వామి, నాకు తోవలేదు. ఇంకో సూరు ఇట్లా పెట్టిండ్రు. ఇక ఇదంతా మున్సిపాలిటీలోదే ఉండదు చూడు. ఇంకో ఇల్లు మోరి జన్మభూమిలో ఇస్తే వచ్చింది. ఇక మోరి మీద కడప పెట్టిన అట్లా పెట్టకూడదు. ఇక సందు ఇంటేనక మళ్ళా మున్సిపాలిటీలో వచ్చి కూలగొట్టి పోయినాక కూడా మళ్ళీ అట్లనే చేస్తుంది. అంతా ఇట్లా చేస్తుంది స్వామి. ఇంకో మీదేం సమస్య? మీరు ఎక్కడి నుంచి? నా పేరు రాజు సార్, గంగాపూర్ శివారు, జడ్చర్ల మండలం. మా యొక్క వ్యవసాయ భూమిని 10 ఎకరాలు మహబూబ్నగర్ వ్యక్తికి మేము అమ్మడం జరిగింది, జి రవిప్రకాష్ అనే వ్యక్తి. అయితే 10 ఎకరాలకు బదులు 11 ఎకరాలు కబ్జా చేసి కబ్జాలో నుంచి బయటికి వెళ్ళడం లేదు. అలాగే మమ్మల్ని బెదిరిస్తున్నారు. దానివల్ల మేము మండల్ సర్వే చేయించాం. మా యొక్క భూమి మాకు చూపించారు మండల్ సర్వేలో. అయితే నేను ఆల్రెడీ డిఐ సర్వే చేయించిన తర్వాత మళ్ళీ మీరు మండల్ సర్వే ఎలా చేస్తారని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అయితే డిఐ సర్వే 2 సార్లు చేసి 2 సార్లు రాంగ్గా
చూసి ఒకసారి 2 ఎకరాలు ఎక్కువ చూపించారు, ఒకసారి తక్కువ చూపించారు. దానివల్ల జడ్చర్ల పోలీస్ స్టేషన్లో శివానందన్ సార్ ఏమన్నారంటే ఏడీ సర్వే చేసి ఇద్దరు పరిష్కరించుకోవాలంటే ఆయన ఎస్ఐ సమక్షంలో ఒప్పుకున్నారు. తర్వాత మేము ఏడీ అప్లై చేసినాం. ఏడీ అప్లై చేస్తే మాకు డేట్ 27వ తారీఖు నవంబర్ 27వ తారీఖు నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్లో ఫస్ట్ రవిప్రకాష్ అనే వ్యక్తి, లాయర్ అని చెప్పుకునే వ్యక్తి ఫస్ట్ సంతకం చేశారు. నేను ఒప్పుకుంటున్నా, నేను వస్తాను సర్వేకి, అంగీకరిస్తున్నానని చెప్పి. దాని తర్వాత సీఎం గారు 30వ తారీఖు నవంబర్ 30వ తారీఖు మహబూబ్ నగర్కి వస్తున్నారని చెప్పేసి నేను రాలేనని ఫోన్లో చెప్పడం జరిగింది ఏడీ కిషన్ రావు సార్. దాని తర్వాత మళ్ళీ డేట్ ఇవ్వమంటే ఇవ్వకుండా ఆ వ్యక్తి ఎవరైతే కబ్జా చేసిన వ్యక్తితో లోపకాయ ఒప్పందం చేసుకొని లాస్ట్ టైం డిఐ సర్వేలో మీరు తక్కువ చూపించారు కాబట్టి మీరు ఇరుక్కుంటారు, మళ్ళీ సర్వే చేయొద్దు, మీరు చేస్తే ఇప్పుడు భూమి వెళ్తుంది వాళ్ళకి కాబట్టి మీకే ఇబ్బంది, మీ జాబ్ ఊడిపోతుంది అని చెప్పడం వల్ల అతను చేయడం లేదు. ఉద్దేశపూర్వకంగా మేము కలెక్టర్ గారికి ప్రజావాణిలో లాస్ట్ వీక్ కూడా మేము చెప్పాం, మా శీర్షిక ఈనాడు పేపర్లో కూడా ఇచ్చారు, ఏడీ నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి. అలాగే కలెక్టర్ గారు కూడా గట్టిగా చెప్పడం జరిగింది. అయినా కూడా ఆయన వినడం లేదు. కలెక్టర్ చెప్పినా ఎవరు చెప్పినా వినమని చెప్పి. దాని తర్వాత ఎమ్మెల్యే సార్ దగ్గర వెళ్ళాము. ఎమ్మెల్యే సార్ సైన్ కూడా చేశారు, ఏడీ సర్వే చేయండి, మీరు సర్వే చేయండి, సర్వే చేయడానికి మీరు ఎందుకు నిరాకరిస్తున్నారని చెప్పి. దాని తర్వాత కలెక్టర్ గారికి కూడా ఒక లెటర్ రాయడం జరిగింది ఎమ్మెల్యే సార్. ఎందుకంటే వీళ్ళకి జస్ట్ మీరు సర్వే చేయండి, వీళ్ళకి వస్తే వీళ్ళు తీసుకుంటారు, లేదంటే లేదు, వీళ్ళ హద్దులు లేవు, రాళ్ళు అన్ని పీకేసి ఉన్నారు. అతను కబ్జా చేసిన వ్యక్తి వచ్చి నాకు లెటర్ రాసి మీరు సర్వే చేయండి అని చెప్పి పర్సనల్గా లెటర్ రాసి లేదా కాంజెంట్ తీసుకురామని చెప్తున్నారు సార్. పర్సనల్గా మేము లెటర్ రాసి ఇవ్వాలంట. మీ కబ్జాలో ఉన్న భూమి అతని కబ్జాలో ఉన్న భూమిని మేము తీసుకోము, మీరు సర్వే చేయండి అని రాసి ఇవ్వాలంట సార్. అంటే సర్వే చేసిన తర్వాత మేము ముందే లెటర్ రాసి ఇవ్వాలంట. అంటే ఏమని కిషన్ రావు సార్ చెప్తున్నారు, ఏడీ గారు చెప్తున్నారు, మీరు సర్వే అయినాక మీకు భూమి వెళ్ళినా కూడా మీ భూమి అతనికే వదిలేయాలి, కానీ మీరు మళ్ళీ తీసుకోము, గొడవ చేయమని మేము లెటర్ రాస్తేనే ఆయన సర్వే చేస్తారంట సార్. ఇప్పటికీ మేము ఏడీ ఫస్ట్ నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రాబ్లం ఏంటి సార్, సర్వే చేయమంటున్నాం, మేమేం చేయమంటలేదు సార్, మాకు హద్దులు ఎక్కడ ఉన్నాయనేది చూపించమంటున్నాం. మొత్తం ఎన్ని ఎకరాల భూమి ఉంది? మొత్తం 11 ఎకరాల భూమిలో 10 ఎకరాలు అతను కొన్నాడు సార్. కానీ మొత్తం 11 ఎకరాలని కబ్జా చేసి పెట్టాడు. ఆ కబ్జాలో నుంచి బయటికి వెళ్ళట్లేదు. మీరు కేసు పెట్టినా, అవును సార్, 1 ఎకరం కబ్జా చేశారు, మీరు కేసు పెట్టినా నేనే లాయర్ని కాబట్టి నేను మేనేజ్ చేసుకొని మీరు ఎక్కడ పోతారు పోండి అని అతను అంటున్నారు. ఇతనేమో నువ్వు కలెక్టర్ దగ్గర పో, సీఎం దగ్గర పో, ఎవరి దగ్గరైనా పో, నేను రానంటే రాని, ఏం చేసుకుంటావు చేసుకొని ఇతను అంటున్నారు. ఆ తర్వాత ఏడీ మీద కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. చేశాను, 2 సార్లు చేశాను సార్. కలెక్టర్ మేడం కూడా రాసిచ్చారు, మీకు సర్వే చేపించే బాధ్యత నాదని చెప్పేసి విజేంద్రబోయి మేడం చెప్పారు సార్. ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చాను, తర్వాత మళ్ళీ ఇంకోసారి మధ్యలో వచ్చి కూడా ఇచ్చాను సార్. మీరు చెప్పినా కూడా వినట్లేరని చెప్పి. అయితే మొన్న ఇచ్చిన తర్వాత పేపర్లో వచ్చిన తర్వాత నుంచి మేడం రావడం లేదు, మేడంని కలవలేదు. మళ్ళీ ఈరోజు మళ్ళీ మేడంని కలుద్దామని వచ్చాను సార్. నా డిమాండ్ ఒకటే సార్, మాకు సర్వే చేసి రాళ్ళు చూపిస్తే చాలు సార్, హద్దులు చూపిస్తే చాలు. దానికి అతను ఎందుకు నిరాకరిస్తున్నారో అర్థం కావట్లేదు. అతనితో ఏమైనా లోపకాయ ఒప్పందం చేసుకున్నారా, మరి ఎందుకు చేయట్లేదో అర్థం కావట్లేదు. మీరు కబ్జా చేసిన అతను ఎట్లా సైన్ పెడతారు సార్? కబ్జా చేసిన అతను ఒప్పుకొని లెటర్ రాసిస్తే చేస్తారంట. ఇప్పుడు 8 మంది ఇక్కడ, అతను కూడా సైన్, అందరం ఒప్పుకున్నాం సర్వేకి, అయినా కూడా చేయమంటున్నారు. మాకు న్యాయం కావాలి సార్. చూస్తున్నాం ఇక్కడికి వచ్చే వారిలో దాదాపుగా భూ సమస్యలతో వచ్చేవారే అధికంగా కనిపిస్తున్నారు. కొంతమంది పెన్షన్ కోసం వస్తుంటే, మరికొంతమంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మంజూరు కోసం వస్తుంటే, కొంతమంది రెవెన్యూ సమస్యలతో ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఇంతకు ముందు కూడా కలెక్టర్ని కలిసినా సమస్య పరిష్కారం కాలేదు, మరొకసారి కలెక్టర్కు గుర్తు చేద్దామనేటటువంటి ఉద్దేశంతో వచ్చిన వారు, మరికొంతమంది భూ కబ్జాల గురించి కంప్లైంట్ చేయడానికి వచ్చిన వారంతా కూడా ఇక్కడ కలెక్టర్ కోసం వేచి ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.